అది మందస్సము గోడారాలతో చేయబడింది, దేవుని యొక్క డేరాలతో చేయబడడానికి దేవుడు ప్రేరేపించాడు. దేవుడు చెప్పాడు అది డేరాలో ఉందని తక్కువ చూడడానికి లేదు. సాక్షాత్తు పరమతండ్రి ఆ మందిరంలో ఉండాలనుకున్నాడు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు పిల్లలు. సృష్టిని చేసిన దేవుడు, సమస్తాన్ని చేసిన దేవుడు మందసంలో ఉండాలనుకున్నాడు. దేవుడు మందిరంలో ఉండాలనుకున్నాడు. చిన్న గుడారాల్లో ఉండాలనుకున్నాడు. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మంచితనాన్ని, గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగారు. ఇలా మాట్లాడుతూ మోషే గారికి ఒక ప్రాకారాన్ని చూపించారు, ఒక నిర్మాణాన్ని చూపించారు. ఆ రీతిగానే కట్టమని చెప్పాడు. మరొకసారి నేను జ్ఞాపకం చేసిన అవసరం లేదనుకుంటున్నాను, మర్చిపోకూడదని మరొకసారి చెప్తున్నాను. ఆ గుడారాన్ని కట్టమన్నాడు, ఆ ప్రాకారాన్ని నిర్మించమన్నాడు, దానికి కొలతలు ఇచ్చేశాడు. నేను ఆ సామాగ్రిని ఇంచుమించు 15 రకాల సామాగ్రిని నేను ఇవ్వనయ్యా, అది ఇజ్రాయేల్ నుండి హృదయపూర్వకంగా ఇచ్చేవారి నుంచి తీసుకోమన్నాడు. అలా ప్రకటించిన వెంటనే ఇజ్రాయేల్ హృదయపూర్వకంగా అర్పణలు తీసుకొచ్చేశారు. ఎలా అయిపోయిందంటే సామాగ్రి ఎక్కువైపోయే రీతిగా అర్పణలు తీసుకొచ్చేశారు. తెచ్చిన అర్పణలు బాగానే ఉన్నాయి, సామాగ్రి సమకూర్చబడింది. దేవుడు బెసలేలను, అహోలీలను వారితో పాటు ప్రజ్ఞ గల వారిని ఎన్నుకున్నాడు, పని కోరుకున్నాడు. అందులో స్త్రీలు కూడా తమ వంతు పాత్రను పోషించారు. జ్ఞానయుక్తమైన స్త్రీలు, వివేకం కలిగిన స్త్రీలు తన వంతు పాత్రను పోషించారు. మందిర పని ప్రారంభించారు, కట్టేశారు. పిల్లలు ఎలా అయిందంటే అది ఎవరి ఆలోచన ప్రకారం కాదు, మనుషుల యొక్క ఆలోచన ప్రకారం కాదు, మోషే గారి యొక్క ఆలోచన ప్రకారం కూడా కాదనే విషయంలో మనం మర్చిపోతుంది. పిల్లలు దేవుడు ఏ రీతిగా అయితే చూపించేసో అదే రీతిగా కోరుకున్నాడు పనికి. నిజంగా పిల్లల ఆ పని చేసిన తర్వాత మన ప్రాకారం గురించి మాట్లాడుకుంటూ దాని చుట్టూ కొలతల గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో స్తంభాలు ఉన్నాయి, అలాగే దానికి ఇత్తడి దిమ్మలు ఉన్నాయి. గుడారాలకి ఆ ప్రాకారానికి గల సైజులు, ఆ డేరా యొక్క సైజు, ఆ పలకలు, అది దాని యొక్క డేరా యొక్క కొలతలు కూడా మనం చూసాం పిల్లలు. వీటన్నీ కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా ఉన్నాయి. ఆ స్తంభాలు ఎవరో కాదు, నిజంగా కొత్త నిబంధనలు చూస్తూ ఆ ప్రత్యక్ష గుణము ఈ ప్రస్తుత కాలానికి ఉపమాన రీతిగా ఉందన్నాడు. నిజంగా ఒక మాదిరికరంగా ఉందనే విషయం తీసుకొస్తూ పిల్లలు ఆ స్తంభాలు ఎవరు కాదు, విశ్వాసులతో పోల్చారు. విశ్వాసులు కూడా దేవుల్లో ఉంటే నిలకడగా ఉంటారనే విషయాన్ని గుర్తిస్తారు. విశ్వాసులు కూడా ఒంటరిగా ఉండడానికి వీలేదు, వారు క్రీస్తులో ఉండాలనే విషయం కూడా మనం గుర్తెరగ పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లల ఆ తూర్పున ద్వారం ఉంది అన్నాడు కదా. చుట్టూ ప్రాకారం అయినప్పటికీ ఉత్తరాన, దక్షిణాన 100 మూరలు, పడమర తూర్పున 50 మూరల కొలతలు ఇచ్చారు. దానికి తూర్పునే ద్వారం అన్నాడు. ద్వారము కేవలము ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి. ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి. నేను ప్రస్తుత కాలానికి క్రీస్తు చేసిన వారికి ఛాయగా ఉంది అనే విషయం కూడా మనం గుర్తు చేసుకున్నాం పిల్లలు. ఆయన సాక్షాత్తు పరలోక సన్నిధిని ఆయన చూపించేశాడు, దాన్ని రిప్లేస్ చేసేటనే విషయాన్ని కూడా మనం గుర్తెరగా పిల్లలు. అంతెందుకు పిల్లలు, నేడు రక్షణ రావాలంటే క్రీస్తు యుద్ధకి రావాలి. గుడారానికి వెళ్ళాలంటే ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి. అది తూర్పునే ఉంది, ఏకైక ద్వారం ఉందనే విషయం కూడా గుర్తెరగాలి. అలాగే నేటి ప్రపంచానికి మోక్షం కలగాలన్నా, రక్షణ కావాలన్నా, నిత్యశివుడు కావాలన్నా క్రీస్తు యుద్ధకి రావాలి. ఈ లోకంలో, ఈ సృష్టి కింద, ఆకాశం కింద ఎక్కడ కూడా రక్షణ లేదు. కేవలం క్రీస్తు వారి నామంలోనే రక్షణ ఉన్న విషయం కూడా మనం ధ్యానించగలం. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు సెలవిచ్చినట్టుగా మోషే గారు ద్వారానికి ఎదురుగా, గుడారానికి ముందుగా బలిపీఠం పెట్టమన్నాడు కదా. ద్వారం నుంచి వెళ్తూనే మనకు కనిపించిన మొట్టమొదటిది బలిపీఠం పిల్లలు. ఈ బలి మీద అర్పించే ప్రతి బలి అక్కడ ఉన్న జనాంగాన్ని చూడాలి. ప్రతి ఒక్కరికి బలిపీఠం మీద అర్పించబడే అర్పణ, ఆ బలి ప్రతి ఒక్కరికి కళ్ళెదురుగా కనిపించిన ఉద్దేశంతో ద్వారంగా ముందుకు వెళ్తూనే ఆ బలిపీఠాన్ని పెట్టమన్నాడు పిల్లలు. దానికి కొలతలు ఇచ్చేసాడు, ఏ ప్రకారంగా చేయాలో సోదరు ద్వారా మనం విన్నాం పిల్లలు. నిజంగా గతించిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా బలిని ఎందుకు కోరుకున్నాడు? ఆ పరమ తండ్రికి కావాల్సింది ఈ బలి అని పిల్లలు. నోహు కాలంలో పిల్లలు జలప్రలయం వచ్చిన తర్వాత సర్వము నాశనం అయిపోయినట్టు మనం చూసాం కదా. అందులోకి ఏదైతే ఓడలోకి వెళ్ళిందో అదే జంతువులు కదా పిల్లలు ఇది దేవుడు అర్పించమన్నది. దాని తర్వాతనే జనరేషన్ స్టార్ట్ అయిపోయింది కదా. అందులో నుంచి కొన్ని ఏదైతే కల్మషం లేనిదో, నిష్కల్పమైంది, దోషం లేని దాని నుంచి అర్పణ తీసుకురమ్మన్నాడు. వీరు అర్పణ అర్పించినప్పుడు దేవుడు సువాసనకు, ఇంపైన సువాసనగా ఆగ్రహించినట్టుగా చూసాం పిల్లలు. ఏంటంటే ఈ జంతువులను దేవుడు బలిగా అర్పించమని, వీటి ద్వారా దేవుడు సంతోషించిన విషయాన్ని మనం ధ్యానం చేసాం పిల్లలు. అందులో భాగంగా సౌలు గారి యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ముందుకెళ్తే ప్రియులరా, బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు కోడెని కానీ, గొర్రె పిల్లని కానీ, పొట్టెని కానీ, ఏదైనా కానీ బలి అర్పించినప్పుడు వాటిని సహకరించేమో. మన బలి అర్పించినప్పుడు వాటిని సహకరిస్తాయి. దేన్నైనా వధించడం అంటే ఏంటి పిల్లలు? చంపేయడం కానీ. ఏదైనా జంతువుని చంపినప్పుడు అది సహకరిస్తుందా మనకు? ఎంతలా తల్లడిల్లిపోతుందో. ఇది సమాజం చూడాలి. బలి అర్పించినప్పుడు సమాజం చూడాలి.
విషయాన్ని మాత్రం మర్చిపోదు పిల్లలు. ద్వారానికి ముందుగానే బలిపీఠం ఉంది. నిజంగా ఈ బలిని అర్పించినప్పుడు దేవుడు సంతోషించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలు, ఇశ్రాయేల్ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది పిల్లలు. సౌలు గారి సందర్భం తర్వాత సౌలు గారికి ఒక మాట చెప్పేశారు. ఏమని? సమూయేలు గారు సమస్తాన్ని బొత్తిగా నిర్మూలన చేయమన్నాడు. ఎవరిని? అమలేకులు. గోజలు కానీ గొడ్డులు కానీ ప్రతిదాన్ని నిర్మూలన చేశాడు. ఆ నిర్మూలన చేయమన్న మాటను అతను లోబడక అందులో కొరగిన వాటిని కూడా తీసుకుని వచ్చేసాడు. సమూయేలు చూస్తూనే ఏమన్నాడు? అయ్యా, నేను నీ ఆజ్ఞను నేను నెరవేర్చేశాను అన్నాడు. మనకు వినబడుతున్న ఆ గొర్రెల అరుపులేంటి, ఆ ఎడ్ల రంకెలేంటి అన్నప్పుడు అది దేవుని కొరకే అన్నాడు. దేవుని కనిపించినప్పుడు తప్పు లేదు కదా పిల్లలు. కానీ అక్కడ అర్పణ కంటే ముఖ్యము దేవుని యొక్క మాట అనే విషయాన్ని మనకు గుర్తుగా. ఆ కేవలం ఒక సందర్భాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే అతని రాజుగా తీసేశాడు. అతన్ని తొలగించి దావీదుకు పట్టాభిషేకం చేయమన్నాడు. ఇలా దావీదు గారి యొక్క సింహాసనం స్థిరపరచబడిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దావీదు గారి యొక్క సింహాసనం స్థిరపరచబడిన తర్వాత ఒకనొక దినం యుద్ధానికి సైన్యమంతా వెళ్ళిపోయింది. అతను యెరూషలేము ఆయనకు ఆయనకు గుడారం మీద దేవదారు కట్టిన మానవులతో ఉన్న నివాసం మీద సంచరిస్తూ అంతఃపురంలో సంచరిస్తూ ప్రియులరా అదే కాలంలో యువతల నది మధ్యలో స్నానం చేస్తున్న స్త్రీని చూసి మోహించాడు ప్రియులరా. తప్పు చేసిన తర్వాత, తను వ్యభిచరించిన తర్వాత తను బెత్షెబా యొక్క గర్భవతి అని తెలిసినప్పుడు నిజంగా తన భర్తను కూడా ఊరియను కూడా చంపించేశాడు. ఆ విషయం తెలుసు కదా ప్రియులరా. మరి ముందుకు వెళ్తున్నారు. భర్తను కూడా చంపించేశాడు ప్రియులరా. చంపించిన తర్వాత ఏమీ ఎరగనట్టుగా పిల్లలు తన భార్యను తీసుకొచ్చి ఊరియ భార్యను తీసుకుని వచ్చి తన అంతఃపురంలో పెట్టేసుకున్నాడు. తను వివాహం చేసుకున్నాడు. ఇలా జరుగుతున్న కాలంలో నాతను ప్రవక్త వచ్చేసాడు పిల్లలు. దేవుడు నాతను ప్రవక్తను పంపించేశాడు. నాతను ప్రవక్త వచ్చిన తర్వాత నాకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు పిల్లలు. ఒక మంచి సందర్భం చెప్తున్నాడు. ఇలా చెప్తూ ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అలాగే ఈ దరిద్రుడికి ఒకటే ఒక మేకపిల్లి ఉందంట పిల్లలు, ఒకటే ఉందంట. ఈ ఎలా ఉందంటే ఈ దరిద్రుడు అల్లారుగా పెంచుకుంటున్నాడు, గోరుముద్దలు పెడుతున్నాడు, తన తిన్నదాని నుంచి తనకు పెడుతున్నాడు, తను మిగిలింది తనకు పెడుతున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు పిల్లలు. ఒకనొక సందర్భంలో ఒకనొక దినాన మార్గస్థుడు ఒక గెస్ట్ వచ్చేసాడు ఐశ్వర్యవంతుడికి. ఆ ధనికుడైన ఇంటి వద్దకు ఒక గెస్ట్ వచ్చాడు. మరి ఆతిథ్యం చేయాలి కదా. ఆతిథ్యం చేయాల్సిన సందర్భంలో ఏం చేశాడంటే తనకున్న విస్తారమైన గొడ్ల నుంచి ఏది తీసుకున్నాక ఈ దరిద్రుడి యొక్క మేకపిల్లని తీసుకున్నాడు పిల్లలు. దీన్ని వధించేసి ఆతిథ్యం చేశాడు పిల్లలు. ఇది చక్కగా వెళ్ళిన దావీదు గారికి వెంటనే ఉగ్రుడైపోయి కోపం వచ్చేసి ఆ నిజంగా ఎవడైతే చేశాడో ఆ ధనవంతుడు మరణ పాత్రుడు, దానికి బదులు 4 గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు పిల్లలు. అయ్యా, అది చేసింది ఎవరో కాదయ్యా, అది నువ్వే. ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న నువ్వు ఆయన మాటకు లోబడక నీకు రానులే కావాలనుకుంటే, భార్యను తక్కువ అనుకుంటే నేను ఇంకొక వారిని ఇచ్చేవాడిని కదా. అలాంటి నువ్వు నిజంగా నీతిపరుడు, ఒక యవ్వనస్తుని భార్యను ఊరియ భార్యను మోహించావు, అతన్ని చంపించేసావు, నిర్దాక్షిణంగా మాట చెప్పిన వెంటనే ప్రియగారా పశ్చాత్తాపడదై ఒక మంచి మాట అక్కడ ప్రియ దావీదు గారు. ఎందుకు ఆ ఉదాహరణ చెప్పాను, ఎందుకు ఈ సందర్భం దావీదు గారి సందర్భం వచ్చిందో ఆ మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళాం ప్రియ. కీర్తనలు 51వ అధ్యాయం. కీర్తనలు 51వ అధ్యాయం. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం. 51వ అధ్యాయం 10వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, నేను కోరిన ఎడల అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు అంటున్నాడు. ఈ మాట ఎప్పుడు రాస్తున్నాడో అదే 50వ అధ్యాయం మొదటిలో చూస్తాం పిల్లగా. అక్కడ పైన చిన్న అక్షరాలు చూడండి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన అన్నాడు పిల్లగా. ఎంత చక్కని మాట చెప్తున్నాడు. నువ్వు బలిని కోరువాడు కావయ్యా, నువ్వు కోరితే నేను అర్పించుకుని. ఎందుకంటే నేను ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను, నాకు ఏమి పొదువు అయిపోయింది, గొర్రెలు లేవా, గోజలు లేవా, ఏదంటే అది తీసుకొచ్చి నేను అర్పించగలుగుతాను. అయ్యా, బలిని కోరేవాడు కావయ్యా. అదే కీర్తనలు కూడా మాట్లాడుతున్న అయ్యా, నీకు బలి అర్పణ నువ్వు కోరట్లేదయ్యా, నాకు చెవులు నిర్మించావు, నువ్వు వెలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేస్తావు. లక్ష్యం చేసే దేవుడు నువ్వు అలక్ష్యం చేసేవాడు కాదు. నువ్వు చెవులు నాకు నిర్మించావు, నాకు అర్థమవుతున్నది నువ్వు బలి కోరేవాడు కావని కీర్తనలు కూడా మాట్లాడుతున్న పిల్లలు. ఇంకా చక్క ఏమంటారు పిల్లలు, నువ్వు బలిని కోరువాడు కావు, కోరినడు నేను అర్పించను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అంటున్నాడు పిల్లలు. నిజంగా ఒక మాట ఆలోచించిన పిల్లలు. అప్పుడప్పుడు మనం కన్స్ట్రక్షన్ సైట్లో వెళ్తాం కదా, ఒక స్లాబ్ వేయకంటే ముందుగా షెడ్డింగ్ చేస్తారు.
కదా. స్లాబ్ వేయకుండా కొద్దిగా ప్లైతో షట్టరింగ్ వేసేసి కింద స్కాఫోల్డింగ్ పెట్టేసి దాని మీద ప్లై వేసేసి దానిపైన కాంక్రీట్ వేస్తారు. ఇప్పుడు కాంక్రీట్ వేయకన్నా ముందుగానే ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ప్లైట్స్ బాగున్నాయా లేదా, షట్టరింగ్ బాగుందా లేదా, దాని తర్వాత స్టీల్ బాగా పెట్టారా లేదా. ఇది పర్మనెంట్ ఉండడానికి కాదు పిల్లలు. ఆ కార్పెంటర్ వర్క్ కానీ ఆ స్టీల్ కానీ ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తారంటే తర్వాత వచ్చే స్లాబ్ ఉందా అది బాగా ఉండడానికి, అంతే కదా. మన సపోర్ట్ వేసేసి కాంక్రీట్ ఈ ప్లై వేసేసి దీని మీద కాంక్రీట్ వచ్చారు. ఈ కాంక్రీట్ వేయకన్నా ముందు కానీ ఈ ప్లై బాగుందా లేదా చూసుకుంటారు, సపోర్ట్ బాగుందా లేదా, ఈ వెయిట్ దాన్ని భరిస్తుందా లేదా అని చూస్తారు పిల్లలు. వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ అయిన తర్వాత కాంక్రీట్ వేస్తారు పిల్లలు. తర్వాత కొంత కాలానికి ఏం చేస్తారంటే ఈ ప్లైలన్నీ షట్టరింగ్ అంతా తీసేస్తారు. స్లాబ్ స్థిరంగా ఉండడానికి పిల్లలు దేవుని యొక్క సంకల్పం కూడా అదే పిల్లలు. బలి అర్పించమనంటే తర్వాత జనరేషన్ అనేది ఇతర ఒక ఆలోచన రావాలి. నేను బలి అర్పించమన్నప్పుడు నిజంగా ఇజ్రాయెల్ సమాజం అంతా అది బలిని చూస్తున్నప్పుడు, అది కొట్టుకుంటున్నప్పుడు, గింజుకుంటున్నప్పుడు, నిజంగా అది తల్లడిల్లుతున్నప్పుడు ఇజ్రాయెల్ మనసును నొచ్చుకోవాలి. అయ్యా ఇది నా కొరకు బలి అర్పించబడుతుంది, రక్తం నా కొరకు చిందింపబడుతుంది. అది చూసైనా వీళ్ళు హృదయంలో నొచ్చుకొని పాపం చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో ఒక క్రమాన్ని పెట్టేశారు పిల్లలు దేవుడు. కానీ రాను రాను ఎలా అయిపోయిందంటే పిల్లల మాట కంటే బలులకి ఎక్కువ ప్రాధాన్యత అయిపోయింది పిల్లలు. మాట వినడం తక్కువైపోయింది, బలులు అర్పిస్తున్నారు. కుమార్తెల కీర్తనలో కూడా అదే మాట వింటున్నారు. నిజంగా రక్తమేమో చిందింపబడుతుంది, రక్తమేమో దారిలో ప్రవహిస్తున్నది, కానీ వీళ్ళలో పాప క్షమాపణ నిజంగా మారు మనసానికి రాలేకపోతుంది పిల్లలు. అయ్యా ఇట్లా కాదయ్యా, దేవుని సంకల్పం వేరయ్యా. బలి కంటే మాట వింటే శ్రేష్టం. రాజుకు తెలిసింది పిల్లలు, నేను బలి అర్పించాలంటే నేను వేలాదిగా అర్పించేసేవాడిని, కానీ నువ్వు బలి కోరుకోవట్లేదయ్యా, నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నావని దావీదు ఒక మంచి మాట నడిపాడు. ఇంకా మాట్లాడుతూ పిల్లల సమాజం ఏమనుకుందంటే ఇజ్రాయెల్ దేవుడు ఏంటంటే యెహోవా ఏంటయ్యా, ఆయన బలిని కోరుకున్నాడు, ఒక గోడెలో పొట్టెల్లో అర్పిస్తే తను శాంతపరచవచ్చంట, ఇదేంటయ్యా అని తప్పుగా అనుకున్నారు పిల్లలు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదయ్యా, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క మంచి మనసు ఏంటంటే అది బలి అర్పించినప్పుడు వీళ్ళకి ఒక మనసును నచ్చుకోవాలి. నా కొరకు ఒక నిజంగా ఒక నిర్దాక్షమైన పశువు, ఒక దోషం లేని పశువు నా కొరకు బలిగా అర్పించబడుతుందనే విషయం వీళ్ళ హృదయంలో నొచ్చుకుంటుందని వీరు ఒక అర్థం చేసుకుంటారని ఒక మంచి మనసుతో దేవుడు ఒక క్రమాన్ని పెట్టేశాడు పిల్లలు. అంతెందుకు పిల్లలు, ఒక మంచి సందర్భం పిల్లలు, ఒక మంచి సందర్భం. న్యాయాధిపతుల కాలంలో పిల్లల, న్యాయాధిపతులు వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో పిల్లల ఏలి బ్రతుకున్న కాలంలో ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తారు పిల్లలు. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 4,000 మంది చనిపోతారు పిల్లలు. ఇంచుమించు 4,000 మంది చనిపోతారు. ఓడిపోయి వస్తూ పెద్దలు ఏమంటారంటే అయ్యో మనం ఓడిపోవడం ఏంటి ఫిలిష్తీయులతో పాటు, ఇశ్రాయేలు దేవుని జనంగా ఓడిపోవడం ఏంటని ఏదైనా తప్పు వీళ్ళ పక్షం ఉంది కాబట్టి ఓడిపోయారు. నిజంగా ఓడిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక మీరు మందసాన్ని తీసుకొని వెళ్ళండి అంటారు. ఏదైతే ప్రత్యక్ష పురాణంలో ఉందో మందసం, ఆ మందసాన్ని దండులోనికి తీసుకెళ్ళిపోతారు, సైన్యంలోనికి తీసుకెళ్తారు, యుద్ధ పంక్తిలోకి తీసుకెళ్ళిపోతారు. ఆ యుద్ధ పంక్తిలోకి రాగానే ఇశ్రాయేలు కేకలు వేస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకు అంత కేకలు వేస్తున్నారని ఆ ఫిలిష్తీయులు అడిగినప్పుడు దేవుని మందసము దండులోనికి వచ్చిందని వాళ్ళు భయపడిపోతారు ఫిలిష్తీయులు. అయినప్పటికీ వాళ్ళని జయించాలని ఒక తపనతోని ఫిలిష్తీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు పిల్లరా నిజంగా ఇంచుమించు 30,00,000 కాల్బలం, 30,000 కాల్బలం పిల్లరా హతమైపోతారు పిల్లలు. గొప్ప వధ జరుగుతుంది. ఇశ్రాయేలు చనిపోతారు, ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతారు. దేవుని మనసం పట్టబడుతుంది పిల్లలు, దేవుని మనసం పట్టబడుతుంది. దేవుని మనసమును ఫిలిష్తీయులు తీసుకెళ్లిపోయి ఇతర పట్టణంలో పెట్టుకుంటారు పిల్లలు. పట్టణంలో పెట్టుకున్న తర్వాత ఊరూరా నిజంగా ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. మందసం వారి దేశంలో ఉంది పిల్లలు. నిజంగా దేవుడు ఎలా తెలుస్తారంటే వారి దేవుడి దాగోను గుడిలో పెడతారు. వారి దేవుడు కూడా తట్టుకోలేని స్థితిలో ఉండిపోతారు. దేవుడు అక్కడ పెట్టేశారు మనసాన్ని, వాళ్ళ దేవుడు పడిపోతాడు. మళ్ళీ ఉదయం వచ్చి చూడాలని మళ్ళీ పడిపోతారు. మరొక దినం నిలబెడతారు పిల్లలు. అది తునకలైపోతుంది, తల విరిగిపోతుంది, మొండెం ఒక వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళకి భయం అయిపోయింది. నిజంగా ఇశ్రాయేలు యొక్క మందసము వారి యొక్క దేవుడు గొప్పోడని తెలుసుకుంటారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, జనాంగం ఏంటంటే రహస్యమైన ప్రాంతాల్లో గడ్డలు పుడతాయి పిల్లలు. మర్మాంగాయాల్లో రహస్యమైన స్థానాల్లో గడ్డలు పుట్టి చాలా మంది చనిపోతారు పిల్లలు. ఈ ప్రభావం ఎక్కువైపోయే వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని పట్టణాలు మారుస్తూ ఉంటారు, ఊళ్ళు మారుస్తూ ఉంటారు ఫిలిష్తీయుల దేశంలో. ఇది చాలా ఎక్కువైపోయింది. ఏ దేశంలోకి వెళ్ళినా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ కర్ణపిశాచి వాళ్ళు అందులో ఉన్న పెద్దల్ని సర్దార్లను పిలిపించేసి మనం ఏం చేద్దాం, ఈ మందసం వల్ల ఇది ప్రాబ్లం అవుతుందేమో బహుశా, దీన్ని ఏం చేద్దాం అంటే మనం ఇశ్రాయేలు దేశంలోకి తిరిగి పంపించేద్దాం. ఎలా పంపిద్దాం? కొత్త బండి చేయండి, కొత్త ఎడ్ల బండి చేయండి. కొత్త ఎడ్ల బండి చేసిన తర్వాత పాడి ఆవులను తీసుకురమ్మాట. పాడి ఆవులను తీసుకుని వచ్చేసి పాడి ఆవులు కడతారు. కట్టాల్సింది ఎడ్లను కదా,
కానీ పాడి ఆవులు తీసుకొస్తారు, పాలిచ్చే ఆవుల్ని తీసుకొస్తారు పిల్లలు. ఆ 2 ఆవులను తీసుకొచ్చి పిల్లల్ని వేరు చేసి, ఆవు దూడలను వేరు చేసి దూరంగా ఉంచమంటారు. ఎందుకంటే బహుశా అది అరిస్తే ఈ కాడి ఎత్తేసి బహుశా వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రభావం ఎక్కువైపోతే మొత్తుతే మనం చనిపోతే మనకు హాని వస్తుందని తన యొక్క దూడలను దూరంగా పెట్టేసి పాడి ఆవుని అరగకు కట్టి నిజంగా ఈ బండికి కట్టి మందసాన్ని పెట్టి దాంతోపాటు అర్పించి బంగారు పాత్రలు అవన్నీ బొమ్మలు చేసి ప్రియులరా అవన్నీ వాటితో పెట్టి దీన్ని పంపిస్తారు. ఒకవేళ క్షేమంగా వెళ్ళిపోయిందా, నిజంగా ఈ మందసం వల్లనే మనకు ప్రాబ్లం వచ్చేసింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి పాడి ఆవులు కట్టేసి పంపించేశారు ప్రియులరా. ఒక పాడి ఆవుల్ని ఒక కొత్త బండికి కట్టి మందసం దాని పైన పెట్టేసి పంపించేశారు ఇజ్రాయేల్ ప్రాంతంలోకి. అది వెళ్తూ వెళ్తూ ఇజ్రాయేల్ ప్రాంతంలోకి వచ్చేసింది పిల్లలు. వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మందసం తిరిగి వచ్చిందని ఆలోచించుకొని ఆ బండిని మొత్తం చీల్చేసి విరగొట్టేసి కట్టెలు తీసి ఈ పాడి ఆవులను కూడా చీల్చేసి బలి అర్పించేశారు పిల్లలు. పాడి ఆవులను కూడా చీల్చేసి బలి అర్పించేశారు. ఒక్కసారి ఆలోచించిన పిల్లలు, పాలిచ్చి తల్లి కదా, అక్కడేమో దూడలు ఉన్నాయి, వాళ్ళేమో దేవుని మందసాన్ని గొప్పగా చూపించడానికి ఇజ్రాయేల్ ప్రాంతంలోకి పంపించేస్తున్నారు. దీనివల్లనే ప్రభావం మానవులకు వచ్చేసింది, నష్టం నాకు జరుగుతుంది, గడ్డలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రాంతంలో చాలా నష్టపోతున్నారు, జనాంగం చనిపోతున్నారు. నిజంగా ఈ గొప్ప ప్రభావం మందసం ఇక్కడ ఉండడానికి వీళ్ళేది ఇజ్రాయేల్కి పంపించేద్దామని పాడి ఆవును తీసుకొచ్చారు. పాలిచ్చే ఆవుని దూడలు వేరు చేసి ఈ ఆవును పంపించేస్తున్నారు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆవుని వధించేసి బలి అర్పించేశారు పిల్లలు. ఎంత అన్యాయం చూడండి పిల్లలు. వీళ్ళకేమో బలియే గుర్తుంది కానీ దేవుడు మాట గుర్తులేదు పిల్లలు, ఆ జ్ఞాపకమే లేదు. అంతెందుకు పిల్లరా, దేవుడు బలి ద్వారా దేవుడు సంతోషపడతాడు, మాట ద్వారానే కదా. మరీ ఒక కీర్తన చూడండి పిల్లలు, ఒక అద్భుతమైన కీర్తన మాట చూడండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనం. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు అయ్యా, నేను బలిని అర్పించమని నిన్ను గద్దించట్లేదు, నేను హెచ్చరించట్లేదు బలుల విషయంలో. ఇంకా మాట్లాడుతూ నీ దహన బలులు నిత్యము నా యొక్క కనబడుతుంది, బాగానే ఉంది, నీ బలి బాగానే అర్పిస్తున్నాడు, అది నాకు కనబడుతుంది అయ్యా. ఇంకా మాట్లాడుతూ నీ ఇంట నుండి కోడనైనను నీ మందలో నుండి పొట్టెలనైనను నేను తీసుకునయ్యా. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. నువ్వు అనుకుంటున్నావు ఇదేదో నీకు ప్రతిగా నువ్వు బలి అర్పించేసాను అనుకుంటావు, దీనివల్ల ప్రాయశ్చిత్తం కలుగుతుందని, అంతవరకు బాగానే ఉంది. కానీ నిజంగా నీకు ఉద్దేశం ఏంటంటే బలియ ప్రాధాన్యత కాదు, నేను బలి అనేది కోరుకోవట్లేదు. నువ్వు ఏదో నీ తీసుకొచ్చాననుకున్నావు, నీ సహోదరులు ఎవరిదో అరువు తెచ్చుకొని నీకు ఇచ్చాననుకున్నావు, నీ సహోదరునికి ప్రతిగా నువ్వు బలి అర్పించాలనుకున్నావు. కానీ అడవులన్నీ నేనే కదా చేయించింది. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. భూమి కొండలలోని పక్షులన్నిటిని నేనే ఎరుగుదు, పొలంలోని పశువులు నా వశమే ఉన్నాయి, లోకము దాని సంపూర్ణ పరిపూర్ణదే నావి. నేను ఆకలి గురిను మీతో చెప్పనయ్యా, ఆకలి ఉంది, నాకు మనం బలి అర్పించమని నేను నీతో చెప్పను. ఇంకా మాట్లాడుతూ వృషభుల మాంసము నేను తిందునా. అర్థమవుతుందా పిల్లలు? దేవునికి ఉన్న గొప్పతనం నీకు అర్థమవుతుంది. వృషభ ఒక మాంసం నేను తిననయ్యా, బలి నా కొరకు కాదు, నువ్వు తింటావు, నువ్వు ఏ మాంసమైనా తింటావు. ఇజ్రాయేలుతో చెప్పాడు ఆ మాట, నా కొరకు మీరు బలి అర్పించండి. మీ కొరకు యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. ప్రాయశ్చిత్తం చేసేటంటే ముందుగా దాని మీద తల మీద చేతి పెట్టి నీ కొరకు యాజకుడు ప్రయత్నం చేస్తాడు. అది దానివల్ల నేను నిజంగా మిమ్మల్ని క్షమిస్తాను, మీ కొరకు ప్రాయశ్చిత్తం కలుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశాడు. అంతెందుకయ్యా, మీరు బలి అనేవారికి నా కొరకు అనుకుంటున్నారు. బలి నేను తినను, మాంసాన్ని నేను తినను, వృషభముల మాంసం నేను తిందునా, పొట్టెల రక్తము నేను త్రాగుదునా. మీరు తాగుతారయ్యా, మీరు తింటారు, మీరు ఏదైనా తింటారు, అది నా కొరకు కాదు. నిజంగా దావీదు గారు అదే కీర్తన అంటారు కదా. ఇంకా చూడండి పిల్లలు, 40వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. 40వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. బలులనైనను నైవేద్యమైనను నీవు కోరలేదయ్యా, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నువ్వు తెమ్మని లేదు. నువ్వు బలులు కోరుకోవట్లేదయ్యా, నువ్వు ఇది కాదు కావాల్సింది. నువ్వు నాకు అర్థమవుతుంది, నాకు చెవులు ఉన్నాయి, నువ్వు నిర్మించాలని ఉద్దేశం ఏంటంటే అయ్యా, నీ ఒక ఆలోచన, నీ సంకల్పం నాకు అర్థమవుతుంది. నువ్వు బలులు కాదయ్యా నువ్వు కోరుకుంటుంది. ఎందుకు కోరుకున్నా చూడు. అప్పుడు పుస్తక పచ్చకులు నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చినాను దేవా, నీ చిత్తం నెరవేర్చడం సంతోషం. మాట వింటే ముఖ్యం అంటున్నాడు పిల్లలు. ఆయన యొక్క సంకల్పం నెరవేర్చడే ముఖ్యము, బలి కాదయ్యా ముఖ్యము. నేను మాంసం తినే దేవుని కాదు. అదే అర్థమైపోయి దాన్ని తరచూ బలులు అర్పించడానికి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ నా మాటకు విలువ ఇవ్వట్లేదయ్యా. నిజంగా దేవుని యొక్క మనసు ఎరిగి వాళ్ళు రాస్తున్న మాటలు ప్రియులు, రాసపు కీర్తనలు ఏంటి, కోహ కీర్తనలు ఏంటి, దావీదు రాస్తున్న మాటలు నిజంగా బలు కాదయ్యా. బలి అర్పించడానికి కూడా నేను ఎన్నో అర్పిస్తున్నాను
బలులు తినే దేవుడు అని దేవుని తక్కువ చూస్తున్నారు వీళ్ళు నేటి సమాజంలో కూడా. దేవుడు దీన్ని కాదు లక్ష్య పెట్టేది. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతాం పిల్లలు. 3 నుంచి చదువుతాం పిల్లలు. 3వ వచనం చదువుతాం. ఆ బలులు అర్పించిన చేత ఏమైనా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఏలైనగా గొర్రెల యొక్కయు మేకల యొక్కయు పాపము తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదంట పిల్లలు. దేవుడు బలి అర్పణ కోరలేదంట పిల్లలు. మరి బలి కోరాలనుకుని బలి అర్పిస్తున్నారు కానీ మాటకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు పిల్లలు. మాటి మాటికి బలి అర్పించడం వల్ల పాపాలు జ్ఞాపకం వస్తున్నాయంట, చేసే పాపాలు జ్ఞాపకం వస్తున్నాయంట. అలాగే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పాపాలను తీసివేసిన అసాధ్యం అన్నాడు. యేసుక్రీస్తు ఆ మాట చెప్తూ, నువ్వు బలి అర్పణలు కోరలేదయ్యా, నాకు ఒక శరీరంలో అమర్చతివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాను పిల్లలు. మాట వినటే శ్రేష్టం పిల్లలు. దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడే ముఖ్యం పిల్లలు. బలి కంటే ఆజ్ఞను గైకొనుటే ప్రాధాన్యత పిల్లలు. నిజంగా దేవుడు ఒక క్రమాన్ని పెట్టేశాడంటే పిల్లల, ఇశ్రాయేలుకు ఒక నిబంధన ఇచ్చేశాడంటే పిల్లల, వారు అది పాటించినప్పుడు కనీసం నా కొరకు బలి అర్పించబడుతుంది, ఒక నిస్వార్థమైన నిర్దోషమైన బలి అర్పించబడుతుంది. వాటిని చూసిన వీళ్ళు మారుతారన్న ఉద్దేశంతో దేవుడు ఒక ప్రణాళిక పెట్టేశాడు పిల్లలు. అది అర్పించినప్పుడు వీరు మారుతారన్న ఉద్దేశంతో దేవుడు ప్రణాళిక పెట్టేశాడు. ద్వారానికి ముందుగా ఉంచమన్నాడు. ద్వారానికి ముందుగా ఉంచిన బలి అర్పించినప్పుడు, అది గింజుకున్నప్పుడు, అది తల్లడిల్లినప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతా చూడాలి. దాన్ని బట్టైనా మీరు మారాలనే ఉద్దేశంతో మార్పు మనసులో రావాలనుకున్నాడు ప్రియుల. కేవలం మీరు మాటకు మాత్రం లోబడి ప్రియుల బలికి అర్పించారు కానీ దేవునికి మాట హృదయంలో తిరిగి పాపం చేయకుండా మనసు మాత్రం కాచుకోలేకపోయారు, తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు ప్రియుల. అదే మాట్లాడుతూ ప్రియుల 9వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాట్లాడుతున్న పిల్లలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరీ ఘనమైనది పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా. పౌలు అదే మాట్లాడుతున్నాడు. నువ్వు గుడారంలోకి ప్రవేశించాలంటే యాజకుడు నిజంగా ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించవచ్చు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొచ్చు. బలి అర్పించేసి తనను తాను ప్రాయచితం చేసుకున్న తర్వాత, తన నిమిత్తమును కూడా తన చేతుల నుంచి తన నిమిత్తం కూడా ప్రాయచితం చేసుకున్న తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తాడు పరిశుద్ధ స్థలంలోకి. కానీ పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఇంచుమించు ప్రధాన యాజకుడే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. అలాంటి యేసుక్రీస్తు వారు తానే ప్రధాన యాజకుడుగా ఈ లోకంలోకి వచ్చి హస్తకృతం కానిది, అలాగే అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిది మరీ ఘనమైనది. ప్రత్యక్ష గుడారమే ప్రత్యక్షమైన పరిశుద్ధమైనది, ఘనమైన అనుకున్నాం, దానికంటే ఘనమైనది దాని గురించి మాట్లాడుతూ పరిపూర్ణమైనది గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్టు తన స్వరక్తాన్ని కార్చి ఏటేట పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. గొర్రె పిల్లలు వధించినప్పుడు కానీ, పెట్రోల్ని వధించినప్పుడు కానీ పాపాలు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి, మళ్ళీ బలి అర్పిస్తున్నాయి. కానీ సదాకాలం నిలవడానికి క్రీస్తు వారి లోకానికి వచ్చి ఒక్కసారి బలి అర్పించి, తన స్వరక్తంతో ఒక్కసారి బలి అర్పించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఎలాంటి పరిశుద్ధమైన స్థలంలో ఇంకా మాట్లాడుతూ 22 నుంచి చూద్దాం. 22 నుంచి ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత అర్థమవుతుంది పిల్లలు. ధర్మశాస్త్ర ప్రకారం అంటే ప్రతి వస్తువు, సమస్త వస్తువులు రక్తము చేతనే శుద్ధి పడతాడంట. రక్తము చేతనే శుద్ధి చేయబడి బలి అర్పించిన తర్వాత రక్తాన్ని ఒక పల్లెలో తీసుకోవాలి, పాత్రలో తీసుకోవాలి. దాన్ని తీసుకొని బలిపీఠం చుట్టూ ప్రోక్షించమన్నాడు. అది పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఎవరు తాకినా పవిత్రులు అవుతారు. ఆ దోషులు ఎవరు తాకినా, అపవిత్రుడు ఎవరు తాకినా, బలిపీఠం తాకినా పరిశుద్ధుగా అవుతాడు అనే నియమాన్ని పెట్టేశాడు. అలాగే ప్రతి వస్తువు ధర్మశాస్త్ర ప్రకారం రక్తం వల్లే శుద్ధి చేయబడుతుంది. ఇంకా మాట్లాడుతూ రక్తము చిందింపకుండా ఈ విషయాన్ని ఎవరైనా చెప్తారు కదా పిల్లలు, ఎవరైనా చెప్తారు, అయ్యా రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదయ్యా. సామాన్య ఎవరైనా మాట్లాడుకుంటారు కదా. ధర్మశాస్త్రం కూడా ఏంటంటే పిల్లల రక్తమే
పాపానికి ప్రాయశ్చిత్తం చేసేది. రక్తమే ప్రాణం, ఆ ప్రాణం వల్ల ప్రాయశ్చిత్తం కలుగుతుంది. లేవికాండం చూడండి, మాట చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం పిల్లలు. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం వచ్చింది. లేవికాండము 17వ అధ్యాయం 11 నుంచి రక్తము దేహములకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోటకి దాన్ని మీకు ఇచ్చి తిని. అర్థమవుతున్న పిల్లలు, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయనంట. అదే విషయం అంటున్నాడు పిల్లలు. సామాన్యంగా చెప్తారు కదయ్యా, రక్తం ద్వారానే ప్రాయశ్చిత్తం కలుగుతుందని. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వస్తువు రక్తం ద్వారానే పరిశుద్ధపరచబడుతుంది. అలాగే సామాన్యంగా ధర్మశాస్త్రం ప్రకారం కానీ సామాన్యంగా ఎవరైనా మాట్లాడతారు, అన్ని చెడు కూడా మాట్లాడతారు, అయ్యా బలికి నిజంగా ఏదైనా పవిత్రపరచబడాలంటే రక్తం అర్పించాలి, దాని ద్వారానే ప్రాయశ్చిత్తం కలుగుతుందని సామాన్యంగా చెప్తారు కదా. ఆ మాట కంటిన్యూ చేయడం పిల్లలు. 23 నుంచి కిందికి అదే అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలోను అర్థమవుతుంది పిల్లలు. హస్తకృతమైన దాంట్లో పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించినట్టు పిల్లలు. ఇక్కడ మనం ఇదే మాట చూసాం కదా 12వ వచనంలో, మేకల యొక్క కొడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన. ఆ పరిశుద్ధ స్థలం ఏదో కాదయ్యా, తను బలిగా అర్పించుకొని పరిశుద్ధ స్థలమైన ఆ పరలోకంలో ప్రవేశించేశాడు అంటున్నాడు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ గిని చూడండి పిల్లలు. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనే ప్రవేశించినట్లు అనేక పర్యాయములు తను అర్పించుకునేందుకు ప్రవేశించలేదు. అర్థమవుతుంది పిల్లలు, వింటున్నారు కదా. ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే తనది కాని రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము తనది కాదు, దాన్ని అర్పించి తన రక్తాన్ని చేత పట్టుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి. కానీ క్రీస్తు అలా కాదయ్యా, మాటికి బలి అర్పించుకోవడానికి తను రాలేదు, ఒక్కసారి బలి అర్పించేశాడు. తన దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఒక్కసారి బలి అర్పించేసి ఆ పరిశుద్ధ స్థలంలో తన యొక్క కుడి పార్శ్వన కూర్చోడానికి పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ప్రవేశించడానికి చెప్తూ ఇంకా చూడండి. అయితే ఆయన వివేకం సమాప్తి తాను బలిగా అర్పించుకుంటా పాప నివారణ చేయడానికి ఒక్కసారి ప్రత్యక్షపడను. ఆయన వచ్చింది ఒక్కసారి పాప నివారణ చేయడానికి. పిల్లల ప్రపంచ మానవాళికి, సమస్త మానవాళికి ఒక్కసారి పాప నివారణ చేయడానికి తను ప్రత్యక్షపరచుకున్నాడు. మళ్ళీ బలి అవసరం లేకుండా పిల్లల తను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇంకా మాట్లాడుతూ తర్వాత తీర్పు జరిగింది. అలాగే క్రీస్తు కూడా అనేక పాపములను భరించడానికి ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి సరిపోతుంది. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపలు భరించడానికి ఒక్కసారి అర్పించబడ్డాడు పిల్లలు. అర్థమవుతుంది పిల్లలు. బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు పిల్లల ఇశ్రాయేలుకు ఒక నియమం గుర్తుకు రావాలి. నా కొరకు, నా పాపం కొరకు ఒక బలి అర్పించబడుతుంది. దాన్ని చూసానే నేను మారాలనుకున్నాడు. నేను ఒక కట్టను నిర్మించాలనుకున్నాడు. అయ్యా బలి అర్పించినప్పుడు నీ కొరకు వధింపబడుతుంది కదా, దాని రక్తం చిందింపబడుతుంది కదా. ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ బలి అర్పించినప్పుడు, ఒక పావురం కానీ దాని మెడ నుంచి రక్తాన్ని బలిపీఠ చుట్టూ ప్రోక్షించినప్పుడు దాన్ని చూసేనే నీ మనసు తల్లడిల్లిపోవాలి. నువ్వు మారాలయ్యా, దానికి ఒక క్రమాన్ని నియమించేశాడు. అయ్యా నేను బలి నా కొరకు కాదయ్యా, నేను మాంసం తినలేను. నువ్వు అనుకుంటున్నావు ఏదో గొర్రెలు తీసుకొచ్చేసి నాకు బలి అర్పించేసినావు, దానివల్ల నేను సంతోషిస్తాను అనుకున్నాను. బలి కంటే మాట కంటే శ్రేష్టం. మీరు మారాలని ఒక కట్టన నియమిస్తున్నారు. ఇశ్రాయేలు సమాజానికి అందరికీ అదే చెప్తున్నాడు. బలిపీఠం మీద మీరు పాపం చేసినప్పుడు కానీ, తప్పు చేసినప్పుడు కానీ, వ్యభిచారం చేసినప్పుడు కానీ, దీంతో అకస్మాత్తుగా అనుకోకుండా తప్పు జరిగినా కానీ నువ్వు బలి అర్పించాలి. నువ్వు బలి అర్పించినప్పుడే నీ కొరకు యాజకుడు బలి అర్పించినప్పుడు నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. బలి అర్పించినప్పుడు దాన్ని మొదటి మీద నీ చేతి ఉంచాడు, యాజకుడు చేతి నుంచి నీ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు నీ పాపక్షమతం నీకు జరుగుతుంది. కానీ వెళ్ళిపోతున్నాడు, తప్పు చేసినవాడు పాప క్షమాపణ పొందుకుంటున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తప్పు చేస్తున్నాడు. ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇది కాదయ్యా. ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా అదే అలవాటుగా నేర్చుకున్నారు. అది కాదని మాటికి గొర్రెల మేకల రక్తము పాపంలో తీసివేసిన అసాధ్యం కాబట్టి పరమాత్మ యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చి అందరి కొరకు సర్వలోక మానవానికి ఒక్కసారి తను అర్పించబడి ఎప్పటికి ఉన్న మన పాపాలన్నీ కూడా తీసివేసేసారు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లలు ఇంకొక మాట చూస్తున్నాం ముందుగా పిల్లలు 10వ అధ్యాయం 9 నుంచి పిల్లలు. ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు.
ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్న ఏదైతే బలులు ఉన్నాయో, ఏదైతే అర్పణలు ఉన్నాయో, ఈ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఈ రెండవ దానిని స్థిరపరచడం, క్రీస్తు వారు స్థిరపరచడం, తన బలిని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేయించున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఒక్కసారి అర్పింపబడుచ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాం పిల్లలు. ఆయన బలి అర్పించిన తర్వాత, ఆయన నామంలోకి వచ్చిన మనం, ఆయన రక్షణలోకి వచ్చిన మనం మళ్ళీ బలిని అర్పించవలసిన అవసరం లేదు పిల్లలు. సర్వ మానవాళికి అదే హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి ఆయన బలి అర్పించేస్తాడు. దీని ద్వారా సర్వలోక మానవాళి ఎవరైతే తను అంగీకరిస్తారో వారందరూ కూడా పరిశుద్ధపరచబడుతున్నారు పిల్లలు. తన మాటను నిలబెట్టుకుని బ్రతకాలి. ఇంకా కింది చూడండి పిల్లలు. ఏదైతే పాపం నిమిత్తమో సదాకాలం నుంచి ఒక బలిని అర్పించి మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపమును ఎన్నటిగా తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుతూ ఉండడం. యాజకుడు ఏం చేశాడు పిల్లలు? ఇశ్రాయేలు నిజంగా యేసుక్రీస్తు వచ్చే వరకు అదే ఆనవాయితీగా కట్టడం జరుగుతూనే ఉంది పిల్లలు. ఎక్కడ మోసకాలం పిల్లలు, ఎక్కడ మోసకాలం? ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్గ మధ్యలో ఈ బలులు ప్రత్యక్ష గుడారాలు కట్టమన్నాడు. గుడారాలు నిర్మించమన్నాడు. దాని మీద బలులు అర్పించిన ఒక నియమ నిబంధనల్ని ఏర్పరిచేశాడు. అక్కడ నుంచి పిల్లలు క్రీస్తులో వచ్చే వరకు వీళ్ళు బలులు అర్పిస్తూనే ఉన్నారు పిల్లలు. అందుకని అంటున్నాడు పిల్లలు, ఆయన ఒక మాట చెప్పు, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయాలని ఆ బలులనే మాటి మాటికి అర్పించేవారంట పిల్లలు. ఎన్నటికి తీసివేయాలని బలులను మాటి మాటికి అర్పించేవారంట. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు చూడండి పిల్లలు, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించేసాడు పిల్లలు. సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించేసాడు పిల్లలు. మనకు కూడా బలిపీఠం ఉందని మాట చూడండి పిల్లలు. 12వ అధ్యాయం 10వ అధ్యాయం 10 నిమిషాలు మాట చూడండి పిల్లలు. మనకు ఒక బలిపీఠం ఉన్నది. దానికి సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు అని వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరములకు వెలుపట దహింపబడును. వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరము వెలుపట దయించేసి వారు కలగారు. అలాగే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ చూడండి, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందేను అంటాడు పిల్లలు. గవిని వెలుపల, పట్టణము వెలుపల, కమాను వెలుపల, వెల్కమ్ బోర్డు తర్వాత బయట ఊరి వెలుపల గొంగొత్త కొండ మీద యేసుక్రీస్తు వారిని సిలువేశారు పిల్లలు. సమస్త మానవాళ్ళని పరిశుద్ధపరచడానికి. అయ్యా, బలుడు ఏదైతే తన శిబిరాన్ని, తన శిబిరం వెలుపట కళేబరాన్ని, జంతువుల కళేబరాన్ని ఏ రీతి అయితే దయించేసేవారు, యేసుక్రీస్తు వారు కూడా శిబిరము వెలుపట, గవిని వెలుపట, పట్టణం వెలుపట, ఊరికి వెలుపల కొండ మీద బలి అర్పించేశాడు. ఆయన సదాకాలం బలిని నిర్మించేశాడు. ఆయన ఒక బలిని నిర్మించేశాడు. మనం అందరం పరిశుద్ధపరచబడడానికి, సర్వ మానవాళ్ళని పరిశుద్ధపరచబడడానికి. ఇశ్రాయేలుకు ఒక కట్టడ నియమించింది ఎందుకో కాదు పిల్లలు, వారు మారాలని, తన మనసు మారాలని, దేవుని మాటకు లోబడాలని. మనసు మారకుండా, దేవుని మాట వినకుండా ఎన్ని బలులు అర్పించినా ప్రయోజనం లేదు పిల్లలు. దేవుని వాక్యం ఇట్లా మనం కూడా పిల్లలు ప్రస్తుత కాలానికి ఈ గుడారం ఒక ఉపమాన రీతిగా ఉంది పిల్లలు. మాట వింటున్న మనం కూడా, చర్చకు వస్తున్న మనం కూడా, బైబిల్ క్లాస్కి వస్తున్న మనం కూడా పిల్లలు, సంఘానికి వస్తున్న మనం కూడా, ప్రార్థన చేస్తున్న మనం కూడా, బలలో పాల్గొంటున్న మనం కూడా, బాప్తిజం తీసుకున్న మనం కూడా పిల్లలు, మన కుటుంబాలు కట్టుకున్న మనము, దేవుల్లో ఉన్న మనము, రక్షణలో ఉన్న మనము పిల్లలు, మాట వినకుండా ఎన్ని చేసిన వ్యర్థమే పిల్లలు. అదే అంటారు పిల్లలు, వాళ్ళు అర్పించిన కంటే దేవుని యొక్క మాట వినట శ్రేష్టం పిల్లలు. ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకయ్యా? తండ్రి చిత్తాన్ని చేయమన్నాడు. నేను ఆ చిత్తాన్ని చేయడానికే వచ్చానని దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు. మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుని, తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసం ఉండాలి పిల్లలు. ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి కారణం ఏంటో తెలుసు పిల్లలు. సర్వ సమాజ మానవాళ్ళందరూ కూడా చూడాలి. యేసుక్రీస్తు వారు కూడా గవిని వెలుపల బలి ఎందుకు అర్పించాలో తెలుసా పిల్లలు? ఆ కొండ మీద ఆ పట్టణస్తులందరూ కూడా చూడాలి. ఆయన దృష్టి ఆయన వైపు వెళ్ళాలి. ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా ఆయన వైపు వెళ్ళాలి, క్రీస్తు వైపు వెళ్ళాలి. ఆయన చూసైనా మీరు మారాలని సంకల్పాన్ని తండ్రి చిత్తమైంది పిల్లలు. శిబిరాల్ని, నిజంగా కలబరాల్ని బయట కాల్చివేసేవారు ఇశ్రాయేలు. బలి అర్పించిన తర్వాత, రక్తం ప్రోక్షించిన తర్వాత అవి అన్ని శిబిరం వెలుపల దయించిన సార్. అలాగే క్రీస్తు వారిని కూడా గవిని వెలుపల సిలివేశారు పిల్లలు. ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. ఈ మళ్ళీ ఇప్పుడు ఇశ్రాయేలుకే నిబంధనలు ఉండేవి పిల్లలు. ఇప్పుడు ఇశ్రాయేల్ అయినా, యూదుడైనా, ఎలాంటి వాడైనా బలిని అర్పించవలసిన అవసరం లేదు పిల్లలు. యేసుక్రీస్తు వారు వచ్చేసి సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించేశాడు. ఆయన వైపు చూడమన్నాడు.
అర్పించడానికి అవసరం లేదని సదాకాలం నుంచి ఒక బలిని నా కుమారుడు వచ్చి బలి అర్పించిన తర్వాత ఎవరైతే ఆయన నామంలో బాప్తిసం తీసుకుని రక్షణ పొందుతారో ఆయనకి నిత్య జీవం ఇస్తారని ప్రియులు. ఆ బలి అర్పించడానికి ఈ లోకానికి వస్తున్నారని సాదృశ్యంగా ప్రత్యక్షపడాలని ఆ బలిపీఠాన్ని చూపించేశారు ప్రియులు. అనువను నా వెతికిన క్రీస్తు వాళ్ళు దొరుకుతారు అన్నారు కదా. బలిపీఠంలో మనం వెతికినప్పుడు పిల్లలు అమూల్యమైన మాటలు మనకు దొరికాయి కదా. మన హృదయాలు భద్రం చేసుకున్న మాటలు హృదయాలు మన జీవితాలకు అన్వయించుకుని దేవునికి ఇష్టాసన బ్రతికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లలు. ఈ కొద్ది మాటలు దేవుని నుంచి ఆశ్రయించిన గారు దయచేసి మనం అందరూ లేచినట్టయితే పిల్లలు